సో నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త డ్రామా అయితే నడుస్తుందన్నమాట. అంటే అంతకుముందు ఎంపీ పదవి ఇస్తారని చెప్పి సెంట్రల్ ఆఫర్ చేసిందని చెప్పి, సో ఈయన అంతకుముందు ఎమ్మెల్యే నుంచి కూడా ఆయన పోటీ చేయకుండా తప్పించి, సో కొంతమంది కూటమి బెనిఫిట్స్ కోసం నాగబాబు గారు లాంటి వాళ్ళని పక్కకు తప్పించి వాళ్ళు కొంచెం సీట్లు కేటాయింపు జరిగింది. సో తర్వాత మళ్ళీ ఎంపీ సీట్ ఇచ్చి కూల్ చేస్తారనుకున్నారు. సో మళ్ళీ అది కూడా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎమ్మెల్సీ అంటున్నారు. అంటే అసలు నాగబాబు గారికి ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా కూటమి ప్రభుత్వానికి? అంటే ఉందనే చెప్పాలి. అందుకోసం అని చెప్పి ప్రతిసారి ట్రై చేస్తున్నప్పటికి కూడా ఎక్కడో ఒక దగ్గర మిస్కమ్యూనికేషన్ అవుతుంది. బికాజ్ ఎమ్మెల్యే టైంలో ఈయననే వద్దనుకున్నారు. అప్పట్లో ఇదే జరిగింది. నేను ఎమ్మెల్యేగా చేయాలనుకోవట్లేదు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి రాజకీయాల పైన. అప్పుడు ఎక్కువ మంది సరే ఆయనకే ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు కదా, వదిలేద్దాంలే అనుకున్నారు. ఎప్పుడైతే యునానిమస్గా కూటమి గెలిచిందో అప్పుడు మాత్రం ఇప్పటికైనా ఆయనకి ఏదో ఒక పదవి ఇవ్వండి కదా, ఆయన స్ట్రెంత్ ఏందో అర్థమైంది, ఆయన మాట్లాడే విధానం అర్థమైంది, ఆయన ప్రెస్ మీట్ పెడితే అవతల ఎత్తులకు ఎలా అయితే చెమటలు పట్టిస్తుంది ఇవన్నీ అర్థమైనప్పుడు సరే ఎంపీగా ఏమైనా ఛాన్స్ ఇవ్వచ్చా, వేరే వాళ్ళ ప్లేస్కి ఈయనకి కేటాయిద్దాము అని చెప్పేసి అన్నప్పుడు ఇంకా అందరు కూడా సరే ఎంపీ సీట్ ఎట్టకేలకు వస్తుందని చాలామంది ఇంకా స్టేటస్లు పోస్టులు ఎంతోమంది అరే ఆయనకి అట్లీస్ట్ ఎంపీ ఇస్తున్నారని ఎన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ 1 మంత్ పాటు దాని గురించే మాట్లాడి ఎంపీ కూడా పోయింది. మరి ఇప్పటికైనా ఎమ్మెల్సీ అయినా ఇస్తారా ఇవ్వరా? ఎందుకంటే ఎమ్మెల్యే పదవి ఎంపీ పదవి కొంచెం హయ్యర్ పదవులు, సరే అవిటికి కాకపోయినా వాటికంటే కొంచెం కిందున్న ఎమ్మెల్సీ పదవి అయినా ఇస్తారా ఇవ్వరా అనేది ఇప్పుడు జనాలు అడుగుతున్న మెయిన్ క్వశ్చన్. కానీ ఇవాళ మాత్రం ఆయనకి ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఖరారైంది, ఆయనది పేరు కూడా నమోదు చేశారు అందులో అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి నిజంగా కూటమి ప్రభుత్వం ఆయనకి ఇవ్వాలనుకుంటుందా లేదా, లేకపోతే ఇప్పుడు కూడా మళ్ళీ నాచి ఏదో ఒక రోజు వద్దు ఈయనకి ఇప్పుడు కూడా లేదు, ఎందుకంటే వర్మ గారి ప్లేస్లో వేరే వాళ్ళకి ఇస్తున్నారు కదా, ఆయన ప్లేస్లో ఇప్పుడు వర్మ గారు డిసప్పాయింట్ అవ్వద్దు అని చెప్పేసి ఈయన ప్లేస్ని ఆయనకి ఇచ్చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా ఏంటంటే ఇటు పవన్ కళ్యాణ్ ఏమో అన్నయ్యను ఎట్లనో ఒకట్లా తీసుకురావాలి, ఆయన ట్రై చేస్తూ ఉంటే ఇటు కూటమి వాళ్ళేమో ఎట్లనో ఒకట్లా చేసి ఖచ్చితంగా ఆయనని పార్టీ నుంచి కొంచెం దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఆయనకి సంబంధించి క్యాడర్ బిల్డ్ అవుతే రేపటి రోజు ఎన్నికలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి ఎక్కువగా సపోర్ట్ ఉండిపోతుంది అనేది ఏమైనా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ఒకే కూటమిలో ఉండి ఇన్ని ప్రశ్నలు దాని చుట్టూరుగా తిరగడంతో ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఈయనకి పదవి ఇస్తారా ఇవ్వరా అనేది ఎక్కువ మంది అయితే మాట్లాడుకుంటున్నారు. మరి చూద్దాం, ఎట్టకేలకు ఆయనకైతే పదవి వస్తుంది, ఆయన పేరు నమోదైంది అని అంటున్నారు. మరి నమోదైతే మంచిదే ఖచ్చితంగా. మరి ఆ సీటు వచ్చిన తర్వాత అంటే కన్ఫర్మేషన్ అయ్యేంత వరకు ఎవరిని నమ్మలేం కాబట్టి కన్ఫర్మేషన్ అయిన తర్వాత సంబరాలు కూడా చేసుకోవడానికి జనసేన అయితే రెడీగా ఉంది.